గౌరవనీయులు మన మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ వెంకటరామరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు, మన స్థానిక ఎమ్మెల్యే మీ అందరి ప్రియతమ నాయకుడు మహిపాల్ రెడ్డి గారు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత మహిపాల్ రెడ్డి గారు, మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, ఫారూక్ హుస్సేన్ మాజీ ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు సత్యనారాయణ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, ఇంత భారీ సంఖ్యలో రాత్రి పొద్దుపోయినా కూడా హాజరైన మీ అందరికీ కూడా నా నమస్కారం. పార్లమెంటుకు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనకు 10 o'clock లిమిట్ ఉంది. దయచేసి నినాదాలు చివరికి చెప్దాం. ఒక పావు గంట టైం దొరకాలా? మీరు కొద్దిగా సైలెన్స్ ఉంటే బెటర్. మీ అందరికీ తెలుసు పార్లమెంటుకి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం గద్దెకెక్కితే ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలలో ఏ ఒక్క నినాదం కూడా నిజం కాలే. మీరందరూ చెప్పాలి, నేను అడుగుతా ఉన్నా. మోడీ గారు చాలా విషయాలు చెప్పినాడు. నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తానాడు. వచ్చినాయా 15 లక్షలు? పటాన్ చెరువులకు వచ్చినాయట కదనా? మీరవద్దమా నేనవద్దమా? రాలేదా అన్న? ఎక్కడ కూడా రాలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సత్యనాశ అయింది. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి. సామాన్యుల నడ్డి విరిగింది తప్ప అచ్చే దిన్ రాలే గాని సచ్చే దిన్ మాత్రం వచ్చింది. మళ్ళా ఇప్పుడు అదే గ్యాసు ఇక మేమేదో ఉద్ధరిస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం, మళ్ళా మాకే గుర్తుంది అంటున్నారు. నమ్మచ్చునా? నమ్మే అవకాశం ఉందా? అంత ట్రాష్ గ్యాసు. ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు, పాకిస్తాన్తో పంచాయతీ అని చెప్పుడు. వాడు పాకిస్తాన్కి ఇంత బుట్క దేశం. జాడి చొక్కటి కొడితే 25 ఏళ్లు మన దిక్కు చూడాడు. వాడిని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకొనుడు, మన గ్యాస్ చెప్పుడు. మోడీ ఎజెండాలో, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలుండయి. ఏ కాలం లేదు, మనుకాలం లేదు, మధ్యాహ్న కాలం. పేదల కష్టాలుండయి. ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి. ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు, పెద్ద పెద్ద కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు మాఫీ చేసినాడు. కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా ఒకటి నోట్ల బుక్క పెడతా ఉన్నాడు. చివరికి ఎల్ఐసిని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఓడరేవులు పర్మిట్ ప్రయాణం చేస్తా ఉన్నాడు. మరి మొత్తం పోతే మనం ఎక్కడ పోవాలా? మన యువకులు ఎక్కడ పోవాలా? ఏం జరగాల ఈ దేశంలో? ఒక్క నినాదం కూడా కరెక్ట్ లేదు, ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు. కాబట్టి దయచేసి ఆ నిశాలో పోకుండా ప్రజలు, విజ్ఞులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఊరికే గుడ్డిగా పోయి ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుంది. ఇప్పటికే దేశం పరుగు పోయింది. అంతర్జాతీయంగా చాలా దెబ్బతిన్నాం. ఏం లాభం జరగలే. ఏ ఒక్కరికి కూడా ఏ వర్గానికి లాభం జరగలే. ఒక పేదల గురించి కానీ, ఒక గిరిజనుల గురించి కానీ, ఒక మహిళల గురించి కానీ
ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల గురించి కానీ ఏ ఒక్క మంచి చట్టం తేలే. ఒక లేబర్ చట్టం కూడా మంచి చట్టం తేలే. కనీస జీతం పెంచాలని చట్టాలు తేలే. కానీ పెద్దలకు మాత్రం, పెట్టుబడిదారులకు మాత్రం కాపలా కాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇక మన స్థానికం, మన పటాన్ చెరువు నియోజకవర్గం. పటాన్ చెరువు నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు 2 లక్షల చిల్లర ఓటర్లు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇవాళ 4 లక్షలు దాటిపోయినారు. ఏం కారణం? ఏ కారణం వల్ల నిండిపోయినారు? ఏం కారణం అంటే మనం ఉన్నప్పుడు పెట్టినటువంటి బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఒక నిమిషం కూడా పోకుండా, రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు కావచ్చు. ఇక్కడ పరిశ్రమలు పెరుగుతా ఉన్నాయి. అందుకోసం దేశం నలుమూలల నుంచి వచ్చి బిడ్డలు ఇక్కడ నార్త్ ఇండియా కావచ్చు, వెస్ట్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఇక్కడ వచ్చి వాళ్ళ పొట్ట గడుపుకుంటా ఉన్నారు. బ్రహ్మాండమైన హబ్గా తయారైంది మన పటాన్ చెరువు. ఆ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఇతరులు కూడా వచ్చి మన దగ్గర బతుకుతా ఉన్నారు. మనకు కూడా అవకాశాలు దొరుకుతా ఉన్నాయి. మనం కూడా బతుకుతా ఉన్నాం. మొన్న నేను వచ్చినప్పుడు మైపాల్ రెడ్డి గారిని అడిగిన, అంత హైదరాబాద్ అంతా పోయిందంటున్నారు, హైదరాబాదు పోయిందంటున్నారు, పటాన్ చెరువులో రియల్ ఎస్టేట్ ఎట్లుందని నేను అడిగిన. ఈయన కూడా కుప్ప అయిపోయింది సార్, గోవిందా అయింది అని చెప్తా ఉన్నారు. ఎందుకు? ఏం కారణం? పటాన్ చెరువులో కావచ్చు, మన కొల్లూరులో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, మొత్తం సిటీలో కావచ్చు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన కాడి నుంచి ఒక్క పర్మిషన్ కూడా ఇస్తలేడు.